ఆర్గానిక్ బెల్లంతో టీ అండి ఇంట్లో ఈరోజు ఆర్గానిక్ బెల్లంతో అందులోనే టీ పొడి కల్పిస్తున్నారని అది ఆయుర్వేదంది. ఈ రోజుల్లో షుగరు హెల్త్ బాగోలేక షుగర్తో అలా చాలామంది ఉంటున్నారు. వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అండి. టీ పొడి ఆల్రెడీ బెల్లంలో కలిసి ఉంటుంది. అదైతే ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. పాలు కాబట్టి ప్యాకెట్ తెచ్చినాను, పాలు కాబట్టి పక్కన పెట్టేసుకున్నాను. టీ గ్లాసు నీళ్ళు తీసుకొని మరగబెట్టుకుంటున్నాను. ఆ గ్లాస్తో టీ గ్లాస్ నీళ్ళు మరగబెట్టేసుకొని అదే టీ గ్లాస్ పెడితే ఆ పొడి అది కలిపింది ఒక గ్లాస్ వేసుకుంటున్నాను. అది ఇంకా మళ్ళీ నీళ్ళల్లో మరుగుతూ ఉంటుందండి. మరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ కొంచెం మరగటం వల్ల టేస్ట్ వస్తుంది కొంచెం బాగా చక్కగా. అందుకని కొద్దిగా నీళ్ళల్లో బాగా మరిగితే రుచిగా ఉంటుంది. ఈ బెల్లం అనేది ఐరన్ అండి, చాలా మంచిది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది వాడగలిగితే. షుగర్ వాళ్ళు అయితే బెల్లం కూడా వాడకూడదు. పంచదార కన్నా ఇది చాలా బెస్ట్. అయితే కొంచెం బలాన్ని ఇస్తుంది కదా, ఐరన్ ఇచ్చింది కదా. షుగర్ వల్ల మనకు షుగర్ తప్పితే ఏమీ ఉండదు. అప్పుడు షుగర్ కన్నా ఇది వాడుకోవడం బెటర్, తీపిగా తాగాలనుకున్నాను. మరిగినాక పాలు 2 గ్లాసుల పాలు అండి. నాకు ఐడియా ఉంది కాబట్టి అలా పోసాను అంతన. 2 గ్లాసుల పాలు కొంచెం మళ్ళీ రెండింటిని అలా అనుకుంటూ ఉండాలి. 2 నిమిషాల కోసం అక్కడే ఉండాలి. టీ మటుకి మనం అక్కడే కనిపెట్టుకొని ఉండాలండి. ఇంకా అన్నం బియ్యం కడిగి పెట్టేసుకొని పక్కన పని అది ఇది చేసుకున్నట్టు కాదు, చూసుకుంటూ ఉండాలి. గ్యాస్ మీద పొంగపోకుండా అలా అనుకుంటూ ఉండాలి. స్టీల్ గిన్నెలో పెట్టుకుంటే తొందరగా పొంగవండి. ఈ జలంసరి ఇవి వాడకుండా ఉంటే మంచిది చాలా. మ్యాక్సిమం స్టీల్లో ఒక స్పూన్ వేసుకున్నా అంటే తొందరగా పొంగు. సన్న మంట మీద అంచుల కాడికొచ్చి ఆగిపోతూ ఉంటుంది. ఇంకంతే, ఇంకా పోసుకొని తాగేయటమేనండి, అయిపోయింది. నేను పెట్టిన టీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.